సైబర్ నేరగాళ్లు మరో కొత్త రకం మోసానికి తెరతీశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ పేరిట కొందరికి సాధారణ ఎస్ఎంఎస్ల రూపంలోనూ వాట్సాప్లోనూ మోసపూరిత లింకులు వస్తున్నాయి. తెలిసిన నెంబర్ల నుంచే మెసేజ్లు వస్తుండటంతో దాన్ని చూసిన వారు నిజమని నమ్ముతున్నారు. ఆ లింకులపై క్లిక్ చేసి ఫలితంగా సులభంగా మోసపోతున్నారు. ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ పేరుతో ఒక నకిలీ మెసేజ్ను సర్క్యులేట్ చేస్తున్నారని, దానిపై క్లిక్ చేసిన ప్రజలు మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రియమైన వినియోగదారులారా, మీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్ల గడువు నేటితో ముగుస్తుంది. వెంటనే ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ ద్వారా రీడీమ్ చేసుకోండి. నేరుగా మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతోందంటూ నకిలీ మెసేజ్లు పంపిస్తున్నారు. వచ్చిన మెసేజ్ నిజమని నమ్మి లింకును ఓపెన్ చేసి ఎస్బీఐ రివార్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే మీ ఫోన్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు. దాంతో మీ ఫోన్ కంట్రోలింగ్ వారి చేతికి వెళుతుంది. ఫోన్లో మీరు ఎస్బీఐ ఖాతా వివరాలు నమోదు చేయగానే వారు ఖాతాలో ఉన్న డబ్బు ఖాళీ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఎస్బీఐ ఖాతాదారులు ఈ మోసపూరితమైన మెసేజ్లు నమ్మొద్దని, ఎలాంటి యాప్లు, లింకులు ఫోన్లో ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తమ బ్యాంక్ రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్బీఐ గతంలోనే స్పందించింది. రివార్డ్ పాయింట్ల విషయంలో తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరబోమని తెలిపింది. ఇలా వాట్సాప్, ఎస్ఎంఎస్లలో వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.